మావిగన్ పేరు చిన్నగానే ఉన్న ఏపీ పాలిటిక్స్ లో బిగ్ సౌండ్ చేస్తోంది. అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ రెండు రకాలుగా ట్రోల్ అవుతూనే ఉంది. ట్రోలింగ్స్ ట్రెండింగ్ నడుమ మావిగన్ ప్రతిపాదన వైసీపీకి పాజిటివ్ రెస్పాన్స్ తీసుకువస్తుందా? అసలు ఈ ప్రతిపాదన వెనుక వ్యూహం ఏమిటి? మావిగన్ పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలను కలిపి రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనతో కొత్త చర్చకు తెరతీశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఇప్పటికే మౌలిక సదుపాయాలున్న ఈ ప్రాంతాన్ని తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేయొచ్చని చెప్పుకొచ్చారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో చాలా కాలంగా రాజధాని మన దగ్గరే రావాలనే భావనను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నమే మావిగన్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో మావిగన్ పేరు జగన్ నోట్ నుంచి వచ్చిన క్షణం ట్రోలింగ్ మెటీరియల్గా మారిపోవడంతో ప్రాంతాల వరకు ప్రతిపాదించి పేరు విషయాన్ని వదిలేసుంటే మరింత బాగుండేదన్న అభిప్రాయాలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. దాదాపు 40 లక్షల జనాభా, సుమారు 100 కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం, ఇప్పటికే ఉన్న రోడ్లు, రైల్వే, పోర్ట్ కనెక్టివిటీ ఇవన్నీ కలిపి తక్కువ ఖర్చుతో రాజధాని అనే నెరేటివ్ తీసుకువచ్చింది వైసీపీ. 2014లో రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రాజధాని మన దగ్గరే వస్తుందనే ఆశ ఉండేది. అయితే ఆ తర్వాత అమరావతి కోసం జరిగిన భూసేకరణ మొత్తం విజయవాడ, గుంటూరు నగరాలకు కాస్త దూరంగా జరగడం, అమరావతి భూసేకరణ జరిగి 9 ఏళ్లు పూర్తవుతున్నా అనుకున్న స్థాయిలో నిర్మాణాలు పూర్తి కాకపోవడం, అమరావతి ప్రాంతాన్ని దాటి విజయవాడ, గుంటూరు వరకు అభివృద్ధి రావటానికి దశాబ్దాలు పట్టవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతుండటంతో దానిపై ఫోకస్ చేసిన వైసీపీ ప్లాన్ బి ఆప్షన్ అంటూ మావిగన్ ప్రతిపాదన తీసుకువచ్చి ఈ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంలా మార్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతికి చట్టబద్ధత కోసం కూటమి సర్కార్ పార్లమెంట్లో బిల్లు పెట్టించి ఉభయ సభల్లో ఆమోదం కూడా పొందిన సమయంలో వైసీపీ వైపు నుంచి మావిగన్ రూపంలో మరో కొత్త నినాదం రావటం ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. చంద్రబాబు అండ్ కో అమరావతి వ్యతిరేక ఎజెండా అంటూ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్ర ప్రజలపై 2 లక్షల కోట్ల అప్పుల భారం లేకుండా కేవలం 10 కోట్లతో రాజధాని పూర్తయ్యే ప్లాన్ అదే ప్రాంతంలో సూచించటం మంచిదే అయినప్పటికీ, మావిగన్ అనే పేరు ఖరారు చేయనప్పటికీ యాదృచ్ఛికంగా అన్నా ఫ్లోలో ఓ పేరును సూచించిన ట్రోలింగ్ మెటీరియల్గా మారిపోయిందని సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రతిపాదనను మాత్రం గట్టిగానే ఆ పార్టీ నేతలు సమర్థిస్తున్నారు. కేవలం 29 గ్రామాలకు రాజధానిని పరిమితం చేయకుండా 2 ఉమ్మడి జిల్లాలకు విస్తరించే ప్రతిపాదన పొలిటికల్ మైలేజ్ ఇస్తుందని లెక్కలు వేస్తున్నారు. సోషల్ మీడియాలో మావిగన్ అనే పేరు ట్రోలింగ్కు గురై ట్రెండింగ్లోకి వెళ్ళింది. మావిగన్లోని గన్ పదంపై సెటర్లు పేలుతున్నాయి. అయితే మావిగన్ అనే పదం ట్రెండింగ్లోకి రావటం మాత్రం వైసీపీకి ఒక విధంగా అడ్వాంటేజ్ అయిందని అనలిస్టులు చెబుతున్నారు. ఈ అంశం 3 రాజధానుల ఇష్యూ తర్వాత వచ్చిన డ్యామేజ్ను కవర్ చేయడంతో పాటు అమరావతి బిల్లు ఆమోదంపై జరగాల్సిన భారీ డిబేట్లను డైవర్ట్ చేసిందని భావిస్తున్నారు. దీంతో పాటు కొత్త ప్రతిపాదనతో కోస్తా ప్రాంతాల్లో తిరిగి పట్టు సాధించడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో 2 జిల్లాల ప్రజలు అమరావతి ప్రాంతానికి వైసీపీ వ్యతిరేకమన్న భావన నుంచి రాష్ట్రం 2 లక్షల కోట్లు అప్పులు చేసి రాజధాని నిర్మాణం అవసరమా అన్న చర్చ వరకు తీసుకురాగలిగిందన్న విశ్లేషణలు సైతం వినిపిస్తున్నాయి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలయికతో రాజధాని ట్రోలింగ్ల మధ్య ట్రెండింగ్గా మారిన మావిగన్ ప్రతిపాదన వైసీపీకి పాజిటివ్ రెస్పాన్స్ తీసుకువస్తుందా లేదా అనే సంగతి అటుంచితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంలా మారింది.